ఈ యొక్క దినమున ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే ద డేంజర్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ద చర్చ్ని సంఘమును నిర్లక్ష్యపరచడం ద్వారా కలిగే ప్రమాదము అనే విషయాన్ని నేను ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్య భాగాలు చాలాసార్లు పదే పదే కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్త వినాల్సింది ఏంటి అంటే గాడ్ డు నాట్ వేస్ట్ హిస్ టైమ్ ఆర్ హిస్ ఎనర్జీ ఆర్ హిస్ పవర్ టు రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా? ఒక విషయాన్ని దేవుడు ప్రస్తావించి మరలా దాన్ని ప్రస్తావిస్తున్నాడు అంటే ఆయన పని లేకుండా దాన్ని ప్రస్తావించట్లేదు. తన యొక్క శక్తిని బలాన్ని ఉపయోగించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దాన్ని అక్కడ పెట్టాడు అంటే దాని వెనకాల ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అనేది ఉన్నది. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా? మనకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 66 పుస్తకాలు దేవుడు ఇలా పొందుపరిచి పెట్టాడు అంటే కొన్నిసార్లు ఒక మాటలు కొన్ని రిపీట్ అవుతున్నాయి అంటే దాని వెనకాల ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం అనేది ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించండి ద డేంజర్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ద చర్చ్. ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్యముతో సంఘంతో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రమాదాన్ని గురించి ఈ ఉదయకాల సమయంలో దయచేసి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడని ఆశపడుతుంటున్నాను. ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం గమనించి చూసినట్టయితే ఇక్కడ మనం దయచేసి చూడాల్సిన విషయం ఏంటి అంటే నెగ్లెక్టింగ్ అనుకున్నప్పుడు నిర్లక్ష్యపరచడం అనుకున్నప్పుడు ఇంకొన్ని సందర్భాలు ఆలోచన చేస్తే సమ్ పీపుల్ దే కెన్ ప్లే ద చర్చ్. అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇంట్లో కూర్చుండి ఇక్కడ కొంచెం తక్కువనే కానీ ఇంట్లో ఉన్నారంటే ఇక పాటలు పాడడం ఇంకా టైం సరిపోదు, ఇంకా వాళ్ళు అరుస్తూనే ఉంటారు, ఏదో ఒక పాట పాడుకోవడము, ఇది చేయడం అది చేయడం. కొన్నిసార్లు లేచి వాకింగ్ చెప్పాలి, సైలెంట్గా ఉండండి అంటారు. కొన్నిసార్లు పాప తన్నంటుంది లేదా తాను పాపను అంటుంది. అంటే ఏంటి? కొన్నిసార్లు ఇమిటేట్ చేయడానికి వీళ్ళు వాకింగ్ చెప్పాలి, ఇలా ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు వెంటనే కూర్చుండి మోకరించి ప్రార్థన చేస్తూ ఈవెన్ కొన్నిసార్లు వెంటనే బెడికి వెళ్ళినా మన డాడీ వెంటనే ప్రార్థన చేసుకోవాలన్నట్టుగా చెప్తూ కొన్ని ఇమిటేట్ చేస్తే ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ బ్యాప్టిజం ఏం చేసినా కూడా బ్యాప్టిజం ఇచ్చినట్టుగా వాళ్ళు ప్లే చేసినా ఏం చేసినా పిల్లలు చేయడానికి ఏ విధంగా ఉంటుంది చెప్పండి? బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి వాకింగ్ చెప్పినట్టు నటిస్తారు, బ్యాప్టిజం ఇచ్చినట్టు నటిస్తారు, పాటలు పాడినట్టు నటిస్తారు. కానీ పెద్దలు నటిస్తే నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా? బట్ వెన్ వీ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ అడల్ట్ మనం ఎప్పుడు కూడా చర్చ్ విషయంలో నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండదు. అదేవిధంగా చర్చ్ని ఒక ఆటలాగా ఆడుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దట్స్ వాట్ ఈ వాంటెడ్ టు టెల్ us టుడే. కాబట్టి సంఘాన్ని ఒక ఆప్షన్గా తీసుకొని సంఘం అంటే పర్లేదులే, సో ఐ కెన్ బిహేవ్ లైక్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఐ కెన్ డూ అన్నట్టుగా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘముతో దేవునితో ఎప్పుడు ఆటలాడడానికి ప్రయత్నము చేయకూడదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎంతోమంది క్రైస్తవులకి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే మీరు దయచేసి గమనించండి, సంఘం యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోలేకుండా సంఘాన్ని నిర్లక్ష్యపరిచేటువంటి క్రైస్తవులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది యాకోబు పత్రికలో, మన వాక్యములు వినువారు మాత్రమే కాకుండా దాన్ని ఏం చేయాలి? వినడం మాత్రమే కాకుండా ప్రవర్తించు వారినై ఉండుడేను వాక్యం. అంతే కదా? మీకు అర్థమవుతుందమ్మా? వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దాని ప్రకారంగా ఏం చేయాలి? మనము ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ ఉదయకాలంలో దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం దయచేసి ఆలోచన చేస్తే నెగ్లెక్ట్ గురించి మాట్లాడినప్పుడు మీరు చూడండి, ఇక్కడ స్పెషల్లీ మనం ఆలోచన చేస్తే దయచేసి చూడండి, అపోస్టసీ గురించి మాట్లాడుతూ ఈ వాక్య భాగాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఈ అపోస్టసీ లేకపోతే ఇక మత భ్రష్టత్వం గురించి మాట్లాడినప్పుడు మీరు దయచేసి వినండి. ఈ విషయాలు ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, ఎందుకు ఆ విధంగా ఆ యొక్క అపోస్టసీని కలిగి ఉంటాడు అంటే వెన్ హీ నెగ్లెక్ట్ ద చర్చ్. ఎప్పుడైతే సంఘమును నిర్లక్ష్యపరుస్తాడో, దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తాడో, ఈ ధోరణితో తన జీవితంలో ఏది మంచిది ఏది చెడని తెలియకుండా తన జీవితాన్ని కొనసాగించేటువంటి క్రైస్తవులుగా ఉంటారు. అపోస్టసీ అనే విషయాన్ని మాట్లాడినప్పుడు ఏంటి అంటే మీరు దయచేసి గమనించండి, ఫాలింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్ అంటే ఏంటి? సత్యము నుండి పడిపోవడం. దయచేసి 26వ వచనం చదవడం చూడండి దయచేసి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు బలి ఇకను ఉండదు. కానీ మీకు అర్థమైంది కదా? సత్యాన్ని గూర్చి ఏంటి? అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఒకవేళ బుద్ధిపూర్వకంగా గనక నీవు పాపము చేస్తే ఆ పాపానికి బలి అనేది ఇక ఉండదు. ఈ విషయాన్ని బట్టి దయచేసి గమనించండి. దీంట్లో నుండి
అపోస్టసీ గురించి లేకపోతే ఆ మత భ్రష్టత్వాన్ని గురించి ఉన్నటువంటి లక్షణాన్ని నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ విషయం ఆలోచన చేసి చూడండి. దెర్ ఇస్ అ సఫిషియంట్ నాలెడ్జ్ టు బి సేవ్డ్. అంటే ఏంటి? ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అంటే మీరు వినండి, ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో అక్కడ ఉన్నటువంటి జనాంగం యూదులు ఎంతో చక్కగా దేవుని వద్దకు వచ్చారు, దేవుణ్ణి తెలుసుకున్నారు. కానీ మరలా వారు యూదుల యొక్క ఆచారాలన్నీ కూడా చూసినప్పుడు మరలా వెనుకకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. మనం చాప్టర్ 6లో చూసాం, 6వ అధ్యాయంలో మనం చూసాం. ఇదే విధంగా ఈ 10వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూస్తే ఏంటి అంటే, సత్యాన్ని గూర్చి చక్కటి అనుభవ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా గనక పాపము చేసినట్టయితే ఆ వ్యక్తికి పాప క్షమాపణ అనేది ఉండదు. ఈ విషయాన్ని మీకు అర్థం చేయించడానికి దయచేసి దేవుని యొక్క వాక్యం నుండి నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటి అంటే, ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి మనం ఆలోచన చేస్తే దే హ్యావ్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్. అంటే ఏంటి? యేసు క్రీస్తు ఏ విధంగా రక్షిస్తాడో తెలుసు, ఏ విధంగా రక్షింపబడతామో తెలుసు. చక్కగా క్రమం తప్పకుండా చర్చికి వస్తారు, క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధిస్తారు, క్రమం తప్పకుండా పాటలు పాడతారు, క్రమం తప్పకుండా చక్కగా ప్రార్థన చేస్తారు, అన్నీ తెలుసు. కానీ వారి జీవితంలో చేసేది ఏంటి అంటే ఆ సత్యాన్ని హృదయంలోనికి అంగీకరించకపోవడం. నేను చెప్పడం మీకు అర్థమైందా? దేవుని యొక్క సన్నిధికి క్రమం తప్పకుండా వస్తాం, పాటలు పాడతాము, క్రైస్తవుడిగా నేను ఒక క్రైస్తవుని అని చెప్పి సొసైటీలో మంచి ముద్ర వేసుకుంటాం. కానీ ఆ క్రైస్తవుడిగా జీవించే నీవు ఆ క్రీస్తును హృదయంలోనికి తీసుకోకపోతే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కానే కావు. ఆ నిజమైనటువంటి క్రైస్తవుడు కాని వ్యక్తి పేరు మాత్రమే కలిగి ఉంటాడు, కానీ అనుభవపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపాన్ని కొనసాగిస్తే ఆ పాపానికి పశ్చాత్తాపం అనేది లేదు. మీకు తెలుసు ఏంటి? ఇది చేస్తే తప్పు, ఈ విధంగా మనం ఉండకూడదు, దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, ఇది పని చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని తెలిసి కూడా నువ్వు బుద్ధిపూర్వకంగా వెళ్తున్నావు అంటే ఐ థింక్ యు ఆర్ నాట్ సేవ్డ్. ఒకవేళ బుద్ధిపూర్వకంగా ఇంకా మోసయుక్తమైనటువంటి క్రియల్లో పాల్పొంపులు పొందుకుంటుంది, బుద్ధిపూర్వకంగా ఇంకా లోకంలో ఇన్వాల్వ్ అవుతూ, బుద్ధిపూర్వకంగా అబద్ధాలు ఆడుతూ ఇంకా కూడా అదే స్థితిలో ఉన్నావు అంటే నీకు రక్షణ లేదేమో. రక్షణ లేనటువంటి వ్యక్తికి ఏం జరుగుతుందో మన కింది వచనాల్లో చూస్తాం. అందుకే వాక్యంలో చూస్తే ఏముంది అంటే, సత్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏం జరుగుతుందో చెప్పండి. ఈ విషయాన్ని అనుకోవచ్చు, పాస్ గారు చర్చ్కి వచ్చిన అందరూ వాక్యం విన్నప్పుడు చక్కగా రక్షింపబడతారు కదా అనుకుంటే మీరు వినండి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి కాదు. గట్టిగా ప్రార్థన చేసినంత మాత్రం రక్షింపబడిన వ్యక్తి కాదు. అలా అని చెప్పి ప్రార్థన చేసే వ్యక్తులంతా రక్షింపబడిన వ్యక్తులని కాదనని చెప్పట్లేదు. అంటే ఏంటి అర్థము? నువ్వు ఎంత చక్కగా పాటలు పాడినా, ఎన్ని రకాల ప్రసంగాలు చేసినా, ఎంత చక్కగా వాక్యాన్ని బోధించినా, ఎన్ని చక్కగా నువ్వు పాటలు పాడినా లేదా ప్రార్థనలు చేసినా, ఎంకరేజ్ చేసినా, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్ యు ఆర్ నాట్ సేవ్డ్. ఒకసారి ఒక మాట చూడండి దయచేసి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి దయచేసి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఓకే రైట్. వారు మన మధ్యలోనే ఉన్నారు, కానీ వారి మధ్యలోనే ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఇంకా చదవండి అమ్మా. ఇవారు మన సంబంధులు కారు అని చెప్పి మన నుండి వాళ్ళు ఏం చేస్తారు? బయలు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ యొక్క మాటను బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యోహాను భక్తుడు కూడా ఏమని రాస్తున్నాడు అంటే, వారు అంటే ఈ యొక్క సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తులు, ఈ అపోస్టేట్ స్టేట్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులు క్రైస్తవులతో సహవాసం చేస్తారు, చక్కగా మందిరానికి వస్తారు, చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగానే పాటలు పాడతారు, చక్కగానే మేము క్రైస్తవులమని ముందుకెళ్తారు. కానీ వారి హృదయంలోనికి సత్యం అనేది మాత్రము ప్రవేశించట్లేదు. ఈ యొక్క విషయాన్ని కనుక మనం దయచేసి చూడాల్సిన విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే ఏంటి అంటే, మీరు వినండి చాలా జాగ్రత్తగా. సత్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి క్రీస్తుని సరైన విధంగా అంగీకరించకపోతే, సొంత రక్షణగా స్వీకరించకపోతే ఏ రోజైనా బయటకు వెళ్ళిపోవాల్సిందే. సంఘం నుండి మాత్రమే కాదు, క్రైస్తవుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తిత్వం నుండి బయటకు వెళ్ళిపోయారు. అందుకే అక్కడ ఏమన్నాడు యోహాను అంటే, వారు మనకు చెందినటువంటి మనవాళ్ళు కాదు అంటాడు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు దేవుళ్ళ దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యము సఫిషియెంట్గా ఆయన వాక్యాన్ని మనకు నేర్పించినప్పుడు
ఈ విధంగా మనం జీవిస్తే రక్షింపబడతామని తెలిసినప్పుడు కూడా ఒకవేళ మనం నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండి నిర్లక్ష్యపరిచిన స్థితిలో ఉంటే, మీరు వినండి, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సంఘం పట్ల సరైన ఆసక్తి లేనప్పుడు. సంఘం అంటే ఏంటి, దాన్ని అర్థం చేసుకోండి. సంఘానికి ఎందుకోసం చెప్పండి, మనం చర్చికి ఎందుకోసం చెప్పండి, అయ్యో ఈ మాట ఎందుకోసం చెప్పండి, సంఘానికి దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. సంఘానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యాన్ని బహు జాగ్రత్తగా విన్నప్పుడు ఆ వాక్యం మన జీవితాన్ని ఏం చేస్తుంది, మారుస్తుంది. అందుకే ఇంక కొంచెం ముందుకు చెప్తాను. ఏమంటే చూడండి, ఇక్కడ నాట్ ఓన్లీ సఫిషియంట్ నాలెడ్జ్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇంకా చూస్తే దెర్ ఇస్ అ విల్ఫుల్ అండ్ డిలిబరేట్ డినయల్ ఆఫ్ ద ట్రూత్. అంటే ఏంటి, వాక్యం అదే చదవండి, సత్యంను గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఆ పాపానికి బలిక ఉండదు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఇక్కడ బుద్ధిపూర్వకంగా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మీరు దయచేసి వినండి, ఇంటెన్షనల్గా చేయడం. మీకు అర్థమైందా ఏంటి, ఇంటెన్షనల్గా కొనసాగించడం, కావలసుకొని తెలిసి కూడా ఆ పాపాన్ని కొనసాగించినట్టయితే దాన్ని ఏమంటారంటే బుద్ధిపూర్వకంగా చేస్తున్నటువంటి పాపము రాను రాను ఏమవుతుందంటే మీకు తెలుసా, అది అలవాటుగా మారిపోతుంది. ఇక్కడ మీరు దయచేసి గమనించాలి, ఇది నాట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఏంటి, వాక్యం తెలియకుండానో, యేసుక్రీస్తు యొక్క రక్షణ అంటే తెలియకుండానో, ఏదో తెలియకుండా పాపం చేశామనేది కాదు. యేసుక్రీస్తు ఒకవేళ అబద్ధం ఆడేది దేవుడికి నచ్చని క్రియ అనుకున్నప్పుడు తెలిసి మనం చేస్తాం. మోసం చేసేది ఒక వ్యక్తిని నచ్చని క్రియ అని తెలిసినప్పుడు కూడా మోసం చేస్తాం. ఒక వ్యక్తి నీతో ఈ విధంగా ఉండాలని తెలిసినప్పుడు ఆ విధంగా చేస్తాం. అంటే ఏంటి, దేవుడికి ఈ పని నచ్చదు, ఇది వాక్యానుసారంగా కాదు అని తెలిసినా కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఆ పని చేసేవారు ఉన్నారు. అందుకే ఈ మధ్యలో రియల్లీ అప్రిషియేట్ సమ్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు కాల్ చేస్తూ, పాస్టర్ గారు ఇక్కడికి వెళ్ళొచ్చా, దీంట్లో పాలు పొందొచ్చు, తినచ్చా తినకూడదని చెప్పి ఫోన్లో అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి నేను చక్కగా ఏంటి వాళ్ళకి నేర్పించాను. నేను కొంతమంది ఫోన్ చేస్తాను, మీరు వినండి, బుద్ధిపూర్వకంగా ఇది చేయకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, దీంట్లోకి ఉండకూడదు, ఇది మనకు సంబంధించింది కాదు అని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా నువ్వు వెళ్తున్నావు అంటే, బుద్ధిపూర్వకంగా పాపాన్ని కొనసాగిస్తున్నావు అంటే ఆ పాపానికి శిక్ష అనేది ఉంటుంది, దానికి ఫర్గివ్నెస్ అనేది లేనే లేదు. మీరు వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక తప్పు చేసినప్పుడు మనము అది తప్పని తెలిసినా కూడా, కొన్నిసార్లు బుద్ధిపూర్వకంగా చేసినా కూడా పర్లేలే నేర్చుకుంటారులే అని చెప్పి మీరు నన్ను క్షమించవచ్చు, మీరు మిమ్మల్ని క్షమించవచ్చు. కానీ దేవుని దృష్టిలో బుద్ధిపూర్వకంగా పాపము చేసి దేవుని యొక్క రక్షణను సరిగా మీరు తెలుసుకోకపోతే, పాస్ గారు ప్రాధాయపడినా, విశ్వాసందరూ ప్రాధాయపడినా, ఎవరు ప్రాధాయపడినా అక్కడ తీర్పు తీర్చేది ఎవరు చెప్పండి, దేవుడు. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ జడ్జ్మెంట్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇగ్నోరెన్స్తో పాపాన్ని కొనసాగించం కాదు. ఈ యొక్క మంచి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చదవడం దయచేసి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం చదవడం దయచేసి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. రైట్, ఇక్కడ అదేవిధంగా ఒకసారి 21వ వచనం కూడా చదవండి అమ్మా. అదే అధ్యాయం 21వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒక్కడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా. ఈ మాట ఎవరి గురించి రాయబడిందో మీకు అందరికీ తెలుసు. ఎవరు చెప్పండి, ఇస్కరియోతు యూదా. ఎవరితో ఉన్నాడు చెప్పండి, ఈయన ఎవరి శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండి వాళ్ళు చివరిగా రాత్రి ఆ యొక్క బల్లలో లేదా ప్రభు బల్లలో ఆ యొక్క భోజనం చేయడానికి సిద్ధపడ్డప్పుడు అక్కడ చెప్పిన మా విషయం ఏంటి అంటే, మీలో ఒక్కడు నన్ను అప్పగించునని చెప్పినప్పుడు వారందరూ కూడా ఏం చేశారు, బహు దుఃఖపడ్డారు. కానీ దానికంటే ముందే మీరు చూడండి వాక్యం చూస్తే 14వ వచనంలో చూస్తే ఏంటి అంటే, జూడా ఇస్కరియోతు యూదా ఆల్రెడీ తన జీవితంలో నిర్ణయించుకున్నాడు, డిసిజన్ తీసుకున్నాడు. ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, నాణ్యాలు కలెక్ట్ చేసుకున్నాడు. దేనికోసం కలెక్ట్ చేశాడు చెప్పండి, దేనికోసం తీసుకున్నాడు, యేసుక్రీస్తుని అప్పగించాలని. ఈయన ఎవరి దగ్గర ఉన్నాడు చెప్పండి, క్రీస్తు దగ్గర. ఎవరి యొక్క బోధనలు వింటున్నాడు ఈయన, యేసుక్రీస్తు యొక్క బోధనలు. ఈ ప్రపంచంలో క్రీస్తు కంటే చక్కగా బోధించేవారు ఎవరు లేరు. క్రీస్తు దగ్గర ఉండి క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసి క్రీస్తుతో ఉంటూ క్రీస్తుతో పాటు తిరుగుతూ ఆయన వాక్యాన్ని వింటూ ఆయన మాటలు వింటూ ఆయన ప్రేమను చూసి ఆయన చక్కగా సాక్షాత్తుగా మీరు ఆలోచించండి, శారీరకంగా ఆయనతో పాటు కలిసి జీవించి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఏం చేశాడు, బుద్ధిపూర్వకంగా తాను ఏం చేశాడు, క్రీస్తుని అప్పగించాలని చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఆయనకి పాప క్షమాపణ అనేది దొరకలేదు, అందుకే నరకానికి వెళ్ళిపోయాడు. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా? He did deliberately.
విల్లింగ్లీ విల్ఫుల్లీ తను ఏం చేశాడు, ఆ వాక్యము తెలుసు, క్రీస్తు అంటే ఎవరో తెలుసు, సత్యము కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి క్రీస్తు అని తెలుసు, ఆయన మనందరినీ రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు అని చెప్పి మిగతా శిష్యులందరూ కూడా ఆయనే అడుగుజాడలో నడిచి ముందుకు వెళ్ళిపోతే ఈ ఒక్కడు మాత్రం ఏం చేశాడు చెప్పండి, ఆయన తప్పిపోయి వాక్యము తెలియదని కాదు, ఇగ్నోరెన్స్ అని కాదు, బుద్ధిపూర్వకంగా దేవుని ప్రక్కన పెట్టి ఆయన ఏం చేశాడు, ఆయన వెళ్ళి క్రీస్తుని అప్పగించినట్టుగా చూస్తాం. ఈరోజు ఎంతోమంది సంఘాల్లో, ఎన్నో ప్లేసెస్లో ఇస్కరియోతు యూదా లాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల ద్వారా ఇతరులకు ప్రమాదం ఉంటుందో ఉండదో, కానీ ఆ వ్యక్తికి మాత్రము ప్రమాదం. ఈ శిష్యులు భయపడ్డారు, దుఃఖపడ్డారు, బాధపడ్డారు. ప్రభా మాలో ఎవరున్నారు అని చెప్పి అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ ఒక వ్యక్తికి తెలుసు ఆ వ్యక్తి ఎవరు. అందుకని నేను ఏం చేస్తాను చెప్పి అందరికంటే ముందే అక్కడ లేచి వెళ్ళిపోతున్న టైంలో యేసుక్రీస్తు ఏమని చెప్పండి, నువ్వు త్వరగా వెళ్ళి నీవు జరిగించాల్సిన పనిని నీవు జరిగించు అని చెప్పాడు యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు ప్రతి వారం నీకు వాక్యం వినిపించబడుతుంది, ప్రతి వారం చర్చికి వస్తున్నాం, ప్రతి వారం వాక్యం వింటున్నాం, ధ్యానిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, నేను ప్రతిసారి అడిగే ప్రశ్న ఏంటి అంటే, డూ యు నో రియల్లీ హూ ఈజ్? అందుకే ఎప్పుడు అడుగుతాను, ఇప్పుడు ఈ క్షణం మరణిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళావా అంటే నువ్వు బుద్ధిపూర్వకంగా ఇంకా యేసుక్రీస్తు గురించి సీరియస్గా థింక్ చేయట్లేదు అన్నట్టు. ఇక్కడ అందరిని మళ్ళీ కాపాడవచ్చు, మెచ్చుకోవచ్చు, 10 మంది హెల్ప్ చేయొచ్చు, కానీ అక్కడ ఎవ్వరు రక్షించలేదు. దయచేసి మీకు నేను చెప్తున్నాను, ఎవ్వరు రక్షించలేరు. నోబడి కెన్ సేవ్ యు. నీవు రక్షింపబడాలి అంటే, నువ్వు ఆ యొక్క భయంకరమైనటువంటి నరకం నుండి తప్పింపబడాలి అంటే ఒక వ్యక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు మాత్రమే. అది కూడా ఎప్పుడు చెప్పండి, నువ్వు బ్రతికున్నప్పుడే. మరణించిన తర్వాత ఇంకా అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క సమయంలో దయచేసి బుద్ధిపూర్వకంగా ఒకవేళ దేవుని యొక్క మాటలు వినబడ్డ తర్వాత కూడా నేను రక్షింపబడ్డాను అన్నటువంటి భ్రమలో నువ్వు జీవించినట్టయితే దయచేసి వినండి, నోబడి కెన్ సేవ్ యూ. అందుకే వాక్యం ఉంది, పాపమునకు బలిక ఉండదు గాక అని చూస్తున్నాం. సో ఈ యొక్క మాటను బట్టి మనం ముందుకెళ్ళాలి. చూడండి, ఈ లక్షణాలు మాత్రం కాకుండా మరి ఎందుకు ఈ యొక్క అపస్టస్లోకి లేకపోతే మత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది, దాని కారణాలు ఏంటి అంటే దయచేసి మీ చూడండి, ఫస్ట్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే బికాస్ ఆఫ్ పర్సిక్యూషన్. అంటే ఏంటి, కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలు, శోధనలు. ఒక వ్యక్తి పేరు ఏంటంటే టెడ్ ట్యూనర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈయన ప్రపంచంలో అప్పుడు అంటే 18th సెంచరీలో, ఐ థింక్ 19th సెంచరీలో మంచి బిలియనీరు. ఈ వ్యక్తి క్రైస్తవుడిగా చక్కగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తనకి ఒక 17 years ఉన్నప్పుడు తనతో పాటు తన సిస్టర్ కూడా ఉంటే, ఆ సిస్టర్ ఏంటి అంటే ఒక రోగంతో, భయంకరమైనటువంటి రోగంతో 5 సంవత్సరాలు ఆమె స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఈయనకి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన సిస్టరు 17 సంవత్సరాల్లో తాను చనిపోతుంది. చనిపోయిన తర్వాత మీరు గమనించండి, ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితులన్నీ తన యొక్క సిస్టర్ జీవితంలో చూసి ఈయన చర్చికి రావడం మానేస్తాడు. ఇంకా ఎందుకు, ఇక దేవుడు లేడు. ఎందుకు, నా యొక్క చెల్లెలు ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో 5 సంవత్సరాలు స్ట్రగుల్ అయింది, ఆమె చనిపోయింది, ఇక దేవుడు ఎక్కడ ఉన్నాడు కాపాడడానికి అని చెప్పేసి దేవుణ్ణి ప్రక్కన పెట్టి, అంటే ఏంటి ఇక్కడ యేసుక్రీస్తు రక్షించేవాడు అని తెలుసా అంటే నాకు తెలుసు, యేసుక్రీస్తు రక్షణ ఇచ్చాడంటే తెలుసు, ఆ విషయం తెలుసు. కానీ డెలిబరేట్గా విల్లింగ్లో ఏం చేశాడు, ఆయన విల్ఫుల్గా ఏం చేశాడు, అతని సిస్టర్ జీవితంలో జరిగినటువంటి సంఘటన బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి ఉన్నాడు. ఈరోజు కొంతమంది పర్సిక్యూషన్ బట్టి నిజంగా దూరంగా వెళ్ళిపోయేవారు ఉండొచ్చు. శోధనలు బట్టి, శ్రమలు బట్టి, ప్రభా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంతగా వేడుకున్నా, ప్రభా ఈ సమస్య నాకు తీరట్లేదు, ఇంకా మీరు ఎక్కడున్నారు ప్రభా అని క్వశ్చన్ చేయొచ్చు మనం. ఈ సమస్య తీరట్లేదు ప్రభా ఎంతకాలం ఇది అనుకోవచ్చు. మీరు గమనించండి, ఈ సమస్య పోతే ఇంకో సమస్య రావచ్చు, కానీ ప్రతి సమస్య, నీ జీవితంలో సమస్య తీరకపోయినా మీరు వినండి, నీ జీవితాన్ని మాత్రం పరలోకానికి చేర్చగలిగే ఏకైక వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు మాత్రమే. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే, ఎందుకు కొన్నిసార్లు యేసుక్రీస్తును సరిగా విశ్వసించలేక దూరంగా వెళ్ళిపోయే వ్యక్తులు ఉంటారంటే బికాస్ ఆఫ్ పర్సిక్యూషన్. అంతేకాకుండా మీరు గమనించండి, రెండవది ఏంటి అంటే బికాస్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. అంటే ఏంటి, వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి వ్యక్తుల ద్వారా సరైనటువంటి వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండలేక ఏం చేస్తారు చెప్పండి, ఇంకా ఇదే అసలైనటువంటి రక్షణేమో, ఇదే అసలైనటువంటి క్రైస్తవ జీవితం అని చెప్పి వెళ్ళిపోయేవారు ఉంటారు. అందుకే నేను మీకు ఇద్దరు జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మీ అప్పుల బాధలు పోతాయి, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మీ ఆర్థిక పరిస్థితులు సెటిల్ అయిపోతాయి, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మీకున్నటువంటి అనారోగ్యం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పేటువంటి వ్యక్తుల దగ్గరికి దయచేసి మీరు అసలు కూడా వెళ్ళకూడదు.
అందుకే నేను మీకు చెప్పాను ఒకటే మాట, ఎప్పుడు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీ జీవితంలో భయంకరమైనటువంటి రోగం ఉందనుకోండి, రోగమును తీసివేస్తేనే మీకు దేవుడుగా అయ్యాడా? రోగం తీసివేయకపోయినా దేవుడేనా? ఆ మాట చెప్పండి నాకు. రోగం తీసివేస్తేనే దేవుడా? రోగం తీసివేయకపోతే దేవుడు కదా? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మీరు గమనించండి, ఓకే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఈ పలాని రోగం వెళ్ళిపోతుంది, ఈ యొక్క అవసరతలన్నీ తీరుతాయి అంటే ఏంటి? యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఈ విషయాలన్నింటిలో దేవుడు సహాయం చేస్తాడు. తాను తలుచుకుంటే వితిన్ 1 day అన్నీ కూడా క్లియర్ చేయగలడు. కానీ వాటి కోసం కాదు మనం పరిగెత్తుకుంటూ వచ్చే దేవుని యొక్క వాక్యం చూస్తాం. ఒక మాట ఏంటి అంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏమని రాయబడింది అంటే, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించినటువంటి క్రైస్తవుడు హింస పొందునని వాక్యం రాయబడింది. శ్రమలు అంటే మనం భయపడిన అవసరం లేదు, శ్రమలు కలగాలని ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు. కానీ మన దేవుని దగ్గరకు వచ్చే శ్రమలే కలగవు, ఇంకా మీకు కష్టాలే ఉండవు, దుఃఖమే ఉండదు, బాధలే ఉండవు, కన్నీరే ఉండదు. సో యు ఆర్ లైక్ ఏ ఫ్రీ బర్డ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ అనేటువంటి వ్యక్తుల యొక్క బోధనల వైపు తిరగడానికి ప్రయత్నము చేయకూడదు. అందుకే దయచేసి ఒక మాట చదవండి, 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. చదవండమ్మా. వినండి, హిత బోధన అంటే సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధను సహించకుండా ఏం చేశారు చెప్పండి. దురద చెవులు అంటే ఇచ్చింగ్ చేసి అంటాం. మనం ఏం చేస్తాము, ఓకే వారికి నచ్చిన వ్యక్తులను అయితే మనం ఉంచుకోవాలి, ఇంకా ఈ పాస్టర్ అవసరం లేదు మనకి, ఇంకా ఎందుకు మళ్ళీ గద్దిస్తున్నాడు, ప్రతిసారి గద్దిస్తున్నాడు మనకి, ఈయన కాకపోతే ఇంకో ఆయన వస్తాడు. ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం ఎందుకు, ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్. దేవుడు ఏం చేస్తున్నారు, ప్రజలు ఇటువంటి ఈ కాలంలో వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, ఇటువంటి హితబోధను సహింపకుండా వారికి నచ్చినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుకుంటున్నారు. కానీ నువ్వు పాపం చేస్తున్నప్పుడు, నువ్వు పాపంలో ఉంటే పరలోకం వెళ్ళలేవు, నువ్వు పరిశుద్ధిగా జీవించకపోతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేవు అని నీ జీవితాన్ని, నీ ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తున్నటువంటి పాస్టర్ని కానీ సేవకుని కానీ ప్రక్కన పెట్టి మన చెవులకు మాత్రం ఇంపుగా ఉండేటువంటి వాక్యాన్ని బోధించే వ్యక్తులతో మనం ఏం చేస్తాం చెప్పండి, సహవాసాన్ని ఏర్పరచుకొని చక్కగా ముందుకెళ్తున్నారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ వ్యక్తులు మిమ్మల్ని పరలోకము కంటే నరకానికి మాత్రమే చాలా చక్కగా దారిని చూపిస్తున్నారు. అందుకే మీకు చెప్తాను వినండి, ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా నోబడి కెన్ టేక్ విత్ ఇన్ ఈవెన్ 1 MP, అంతే కదా. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుని మన ప్రాణం పోగొట్టుకుంటే మరి ఏం సంపాదించుకోవాలి చెప్పండి, దేనికోసం బ్రతకాలి చెప్పండి. మనం ఉన్నన్ని రోజులు, బ్రతికినన్ని రోజులు ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధను మనం విని ఆయన యొక్క మహిమ కొరకు ప్రతి క్షణం కూడా మనం ఏం చేయాలి, జీవించాలి. అందుకే మరలా చెప్తున్నాను, ఇంకా సమయం ఉంది అనుకుంటూ ఇంకా కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటే దయచేసి మనం చేస్తున్న విషయం ఏంటి అంటే, అనుభవపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా ఒకవేళ పాపాన్ని కొనసాగిస్తే ఆ పాపానికి పశ్చాత్తాపం కానీ బలి కానీ ఇక ఉండదు. అందుకే ఈరోజు వాక్యం వింటున్న దయచేసి మీరు అందరూ ఒకసారి గమనించండి. పర్సిక్యూషన్ అంటే మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు అన్బిలీవర్ను మేబీ భయపెట్టవచ్చు. ఫాల్స్ టీచింగ్స్ అంటే దుర్బోధలు అన్నీ కూడా ఒక వ్యక్తిని, అన్బిలీవర్ని ఏం చేస్తాయి చెప్పండి, ప్రేరేపణ కలిగిస్తాయి. అంటే వాక్యము సరిగా వినకపోతే ఇది సరైనదేమో నమ్మేస్తాం గుడ్డిగా, ఇదే సరైంది కదా, దీంట్లోనికి వెళ్ళాలి కదా, ఇక్కడే ఉండాలి కదా, ఈ విధంగా జీవించాలి కదా అని నమ్మేస్తాం. గమనించండి, మన జీవితంలో ఇటువంటి విషయం అంటే దురద చెవులు కలిగి ఉండకుండా ఏం చేయాలి, చాలా చక్కగా జాగ్రత్తగా వాక్యం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయం ఆలోచన చేసి, ఎందుకు ఈ యొక్క అపోస్టస్లోనికి ప్రజలు వెళ్ళిపోతారు అంటే ఏంటి అంటే, బికాస్ ఆఫ్ టెంప్టేషన్స్. అంటే ఏంటి, ఇన్సఫిషియెంట్ రెసిస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో శోధన వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, దేవుడు నీ జీవితంలో సరైన విధంగా వాక్యం అనేది ఫలించకపోతే, నీ జీవితంలో సరైనటువంటి ప్రార్థన జీవితం ఉండకపోతే, విశ్వాస జీవితం ఉండకపోతే, వాక్యం ఉండకపోతే, నీ ముందున్నటువంటి టెంప్టేషన్ నువ్వు రెసిస్ట్ చేయలేవు, అంటే దాన్ని వ్యతిరేకించలేవు. నేను చెప్పడం మీకు అర్థమైంది కదా. ఆ రోజు సాతాను వచ్చి ఎవరిని శోధించాడు చెప్పండి, యేసుక్రీస్తు శోధించినప్పుడు యేసుక్రీస్తు ఎలా దాన్ని రెసిస్ట్ చేశాడు చెప్పండి, వాక్యం చేతనే. ఈరోజు నీ జీవితంలో సఫిషియెంట్ వాక్యం ఉన్నట్టయితే, ప్రార్థన జీవితం ఉన్నట్టయితే, విశ్వాస జీవితం ఉన్నట్టయితే, నీ కళ్ళ ముందు సాతాను వచ్చి ఉండకపోవచ్చు, కానీ నీకు లోకంలో కనబడేటువంటి టెంప్టేషన్స్ అన్నీ కూడా ఒకవేళ మనే కావచ్చు, పనే కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, నీ జీవితంలో కనబడ్డప్పుడు ఇది కాదు నాకు ప్రాముఖ్యమైనది, నా దేవుడు ప్రాముఖ్యమైన వ్యక్తి అని చెప్పి వాడిని ప్రక్కన పెట్టి నువ్వేం చేస్తావు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటావు.
కాబట్టి ప్రేమ ఏం పెట్టారా, ఈ యొక్క ఉదయకాల్సిన దయచేసి గమనించండి. నెగ్లిజెన్స్గా నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండడం అంటే ఏంటి అంటే టేకింగ్ డిసిజన్ అగేన్స్ట్ క్రైస్ట్. నువ్వు సంఘ విషయంలో కానీ సంఘంతో ఆట ఆడుకుంటున్నావేమో, సంఘాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావు. దీని అంతటి కారణం ఏంటి అంటే నువ్వు క్రీస్తును నిర్లక్ష్యపరుస్తున్నావని, క్రీస్తుకు సరైనటువంటి చోటు ఇవ్వట్లేదు అని. దయచేసి గమనించండి. ఈ నెగ్లిజెన్సీ కలిగకుండా ముందుకెళ్దాం. ఇంకొక మూడో విషయం చెప్పిన ముగిస్తాను చూడండి. ఈ లక్షణాలు చూసాం. ఎందుకు అపొస్తసీ అనేది ఎందుకు వస్తుంది జీవితంలోనికి అంటే సంఘంను నిర్లక్ష్యం చేసినప్పుడు, సంఘాన్ని సరైన విధంగా అర్థం చేసుకోలేనప్పుడు. ఎందుకు వచ్చింది అంటే మనం చూసాం, బికాస్ ఆఫ్ పర్సిక్యూషన్ కానీ, సరైనటువంటి బోధన అందించినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు కానీ, టెంప్టేషన్స్ కానీ, శోధనలు కానీ, అదేవిధంగా నెగ్లిజెన్స్ నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండడం అనేది జరిగింది. ఇంకో విషయం ఆలోచన చేస్తే, మరి ఈ యొక్క మత భ్రష్టత్వాన్ని కలిగి ఉండి ఇంకా కూడా సంఘానికి వస్తూ సరైన విధంగా క్రీస్తును అంగీకరించకపోతే, వినండి చాలా జాగ్రత్తగా, సో వాట్ ఈస్ ద రిజల్ట్, లేదా వాట్ విల్ బి ద రిజల్ట్? దేనికైనా ఏ పనికైనా ప్రతిఫలం ఉండాలి కదా, చెప్పండి. ఉండాలా వద్దా? ప్రతి పనికి కూడా ఏం చేయాలి చెప్పండి, ప్రతిఫలం అనేది ఉండాలి. మరి ఒకవేళ దీన్ని ఈ విధంగా నెగ్లిజెన్స్గా బ్రతికితే మరి ప్రతిఫలం ఏంటి అంటే మీరు చూడండి దయచేసి 27వ వచనం చదువుదాం చూడండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూస్తయు విరోధులను దహింపబోవు తీక్షమైన ఆగ్నేయిక ఏంటంటే చెప్పండి దయచేసి వింటున్నారు. వాక్యంలో ఏమనుంది? న్యాయపు తీర్పునకు భయముతో ఏం చేయాలి? ఎదురు చూడాలి. అంతేకాకుండా విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియునిక నుండును ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఇలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపబడకుండా వాని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచునని దేవుని యొక్క వాక్యం చూస్తుంటున్నాను. దయచేసి రిజల్ట్ అనే విషయాన్ని చూస్తే ఏంటి అంటే దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్, క్షమాపణ అనేది ఉండదు. అందుకే మీరు దయచేసి గమనించండి. లోకంలో ఎవరైనా మీకు ఎవరితో అయినా శత్రుత్వం ఉన్నట్టయితే, ఉన్నట్టయితే అందుకే చెప్తున్నాను, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని క్షమించకపోయినా, మీతో మాట్లాడకపోయినా, మీతో ఒకవేళ ఎక్కడ కూడా కలిసి మీ ముఖం చూడకపోయినా మీరు బ్రతకొచ్చు, వాళ్ళు బ్రతకొచ్చు. కానీ దేవుడు గనక క్షమించకుండా గనక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే డైరెక్ట్లీ నరకమే, హెల్. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి గట్టిగా? నరకమే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. దేవుడు ఏం చేస్తాడు? ఒకటి పరలోకము, ఇంకోటి ఏంటి చెప్పండి? నరకము. ఒక వ్యక్తి మరణించినప్పుడు పరలోకమైన వెళ్ళాలి, లేదా నరకమైన వెళ్ళాలి. రెండు కాకుండా వేరే ఎక్కడ లేదు ఇంకా ఆప్షన్. యేసుక్రీస్తుని అంగీకరించి సొంత రక్షణను స్వీకరించి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి సరైన వ్యక్తిగా నువ్వు అంగీకరించినట్టయితేనే పరలోక రాజ్యానికి చేరుకోగలవు. అందుకే మరలా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే వినండి చాలా జాగ్రత్తగా. ఎంతమంది ఈ అపోస్టసీ యొక్క మత భ్రష్టత్వాన్ని కలిగిన వ్యక్తులు ఉన్నారు? అంటే ఏంటి? ఈ రిలీజియస్ కైండ్ ఆఫ్ కల్చర్లో మీరు జీవిస్తూ ఇంత ఇస్తే దేవుడికి సంతోషమే, ఒక ఆదివారం వస్తే సంతోషం దేవుడికి, లేదా ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడికి సంతోషం, ఒక 2 గంటలు కూర్చుంటే సంతోషం, లేదా ఒక గంట సేపు కనబడి వెళ్ళిపోతే సంతోషము, లాస్ట్కి అట్లీస్ట్ పాస్ట్ గారు ఆశీర్వాదం ఇస్తాడు కదా, ఆ టైంలో మన సంఘంలో కూర్చుని వెళ్ళిపోతే మీకు తెలుసా ఇలా అనుకునే వారు కూడా ఉన్నారు. కొంతమంది ఆశీర్వాదం టైంకి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయేవారు ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు లేరా చెప్పండి? వచ్చి ఏదో మొక్కినట్టు మొక్కేసి అక్కడ కానకేసి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా మతపరమైనటువంటి ఆచారాలు, ఇవన్నీ కూడా పరలోకం మిమ్మల్ని తీసుకెళ్ళవు. అందుకే ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ లైఫ్ సీరియస్లీ. మీ జీవితం గురించి మీరు సీరియస్గా ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ క్షణమందు క్రీస్తు మనల్ని పిలుచుకున్నట్టయితే నువ్వు నిజంగా ఆయనతో ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? నిజంగా నీ పాపము క్షమించబడిందా? నిజంగా నీవు క్రీస్తు కుమారుడిగా కుమార్తెగా స్వీకరించబడ్డావా? ఒకరు మీరు వినండి, అదే కదా పాస్టర్ గారు చెప్పేది, అదే జ్ఞాపకం చేస్తారు కదా చెప్పి ఒకవేళ నవ్వి ఊరుకున్నా నిర్లక్ష్యపరిచినా కూడా ఈరోజు మనం బాధపడవచ్చు, కానీ ఆ రోజు బాధపడినా తప్పించే నాదుడు ఎవరు కూడా ఉండరు. ఆ నాదుడు ఆ యొక్క క్రీస్తు నుండి, ఆయన వేసేటువంటి ఆ యొక్క మరణశిక్ష నుండి, నరకం నుండి తప్పింపబడాలి అంటే బ్రతుకున్నప్పుడు ఇప్పుడు మాత్రమే యేసుక్రీస్తు సొంత రక్షణ ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. అందుకే మీరు గమనించండి, దెర్ ఇస్ నో మోర్ ఫర్గివ్నెస్. అందుకే 20వ వచనంలో చూస్తే ఏమని రాయబడింది అంటే దెర్ ఇస్ అ గ్రేటర్ జడ్జ్మెంట్ అంటే ఏంటి చెప్పండి? అది ఇంకా అధికంగా ఎక్కువగా ఉండబోయేటువంటి ఆ యొక్క తీర్పు అనేది ఉంది. కాబట్టి దయచేసి చూడండి, అక్కడ ఎందుకు ఆ తీర్పు గురించి మాట్లాడినప్పుడు
త్రిత్వాన్ని తిరస్కరించిన వ్యక్తిని చూపిస్తాడు. ఇక్కడ చూడండి 29వ వచనంలో చూస్తే, దేవుని యొక్క కుమారుడు అంటే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని విషయంలో చేసినటువంటి సాక్రిఫైస్ను తిరస్కరించి పాదములతో ఏం చేస్తాడో చెప్పండి, త్రొక్కి వేసేవారు. ఇంకోటి ఏంటి, యేసుక్రీస్తు యొక్క రక్తమును అపవిత్రమైనదిగా ఎంచేది వారు. అందుకే నేను మీకు చెప్పాను, 2 weeks చెప్పాను, ద వాల్యుబుల్ ఆఫ్ జీసస్ బ్లడ్ అనేది. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని విలువైనదిగా ఎంచినటువంటి వ్యక్తి రక్షింపబడినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే మనం రక్షింపబడ్డాం. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనం అందరము కూడా విమోచింపబడ్డాం. ఆ యొక్క రక్తానికి విలువిచ్చినటువంటి వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి. ఒకవేళ దాన్ని అపవిత్రంగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినటువంటి వ్యక్తి. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ దట్ మెన్షన్ గ్రేస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని రాయబడింది. ఇక బైబిల్లో ఎక్కడ లేదు. కృపను ఏంటంటే చెప్పండి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉండి ప్రతినిత్యం కూడా మనకు దోహదపడుతున్నాడు, తన కృపను చూపిస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. అందుకే ఎన్నో సందర్భాలు మనం ఒకవేళ బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రార్థించలేని స్థితిలో ఉన్నప్పుడు మన హృదయంలో ఉండి మూలుగుచున్నాడని కూడా రోమీయ పత్రికలో మనం చూస్తాం. ఈ త్రిత్వాన్ని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల్ని మనం కావాలని ఒకవేళ యేసుక్రీస్తును అంగీకరించకుండా కావాలని తిరస్కరించినట్టయితే మీరు గమనించండి, దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ ఎట్ ఆల్. ఇక పాప క్షమాపణ అనేది మీకు వాక్యం ఏమిది, పాపం వల్ల వచ్చు జీతము. మరి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, ఆ మరణం అనేది ఎక్కడికి చెప్పండి, డైరెక్ట్గా నరకానికి. అదే రెండవ మరణం. ఎంతమంది నరకానికి వెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి, ఉన్నారా ఎవరికైనా ఇష్టం ఉందో చెప్పండి. ఇష్టం ఉన్నట్టయితే నా మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టం, మీరు అనుకోవచ్చు ప్రతిసారి వాక్యం వింటున్నాం కదా, నాకు తెలుసు నేను రైచియస్ పర్సన్ అనుకుంటే మీరు వినండి. యూ షుడ్ చెక్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. నువ్వు ఎంత చక్కగా దేవుని యొక్క అందుకే చెప్పి ఎంత చక్కగా దేవుని సన్నిధిలో గడిపినా కూడా వ్యక్తిగతంగా క్రీస్తుతో నువ్వు సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి ఆయనను నువ్వు హృదయపూర్వకంగా విశ్వసించకపోతే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడు కాలేవు. అందుకే మరలా నేను జ్ఞాపకం చేసి ఇంకా ముగిస్తాను. ఒక మాట చెప్పి చూడండి, ద జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు జీసస్. అందుకే మీరు చూడండి 30వ వచనంలో చూస్తే, పగ తీర్చుట నా పని, నేనే ప్రఫలమిత్తునని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పువాడిని ఎరుగుతాం కదా. జీవము గల దేవుని చేతిలో పడటం బహు భయంకరం. దిస్ ద 5th వార్నింగ్. 4th వార్నింగ్ ఏంటి అంటే, సత్యాన్ని గూర్చి అనుభవజ్ఞానం పొందినప్పుడు తిరస్కరించడం అనేది 4th వార్నింగ్. ఇక చివరి వార్నింగ్ ఏంటి అంటే, జీవము గల దేవుని చేతిలో పడుట. ఈ మాటను గురించి వివరించాలంటే చాలా టైం మనకు పడిపోతుంది, కానీ కొద్ది నిమిషాలని చెప్పి ముగిస్తాను. చూడండి, పగ తీర్చడం కూడా ఎవరి పని చెప్పండి, దేవుని పని. అందుకే ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం ఎలా పగ తీర్చుకోవాలి వ్యక్తి మీద, ఎలా వీరిని నాశనం చేయాలి అని ఆలోచించి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. పగ తీర్చుకోవాలని ఆలోచన చేస్తే ఈ వ్యక్తిని ఎలా పడగొట్టాలి అని దాని గురించి కన్నింగ్ ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎలా నాశనం చేయాలి, ఎలా పడగొట్టాలి, ఎలా పగ తీర్చుకోవాలని ఇవన్నీ ఉండి చివరికి నువ్వు వెళ్ళిపోతావు, ఆ వ్యక్తి వెళ్ళిపోతావు, నీకు తెలియదు. కాబట్టి ఉన్నది ఒక్కటే జీవితం. అందుకే దేవుడు ఏమన్నాడు, పగ తీర్చుకోవడము మన పని కాదు. మన పని ఏంటి అంటే, ప్రభువా మీరు చూసుకోండి, ఒకవేళ నేను అన్యాయంగా ప్రవర్తించిన, ఆ వ్యక్తి అన్యాయంగా ప్రవర్తించినా మీరు తీర్పు తీర్చే దేవుడు ప్రభువా మీరు చూసుకోండి అని చెప్పేసి మన దేవుడికి అప్పగించి మన జీవితాన్ని బిల్డ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి చెప్పండి, ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, పగ తీర్చుకోవడము నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి, నేనే ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిని అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఆయన మాట చెప్తే ఇంకేమన్నా చూడండి, ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాడిని ఎరుగుదుము కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఈ మాట వినండి చాలా జాగ్రత్తగా. మనుషుల చేతిలో పడినా మనం ఎస్కేప్ కావచ్చు, బ్రతకొచ్చు, కానీ జీవము గల దేవుని చేతిలో పడట భయంకరం ఎందుకు అవుతుంది అంటే మీరు వినండి, ప్రతిసారి వాక్యం ఎత్తబడినా, ప్రతిసారి వాక్యం విన్నా కూడా ఇంకా నిర్లక్ష్యపరుచుకుంటూ వెళ్ళిపోతే రిమెంబర్, చాలా జాగ్రత్త వినాల్సిన విషయం ఏంటి అంటే, నరకానికి వెళ్ళాల్సిందే. జోనథన్ ఎడ్వర్డ్స్ మీకు తెలుసు అనుకుంటా ఈ వ్యక్తి గురించి. ఈ జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి వ్యక్తి జూలై 8, 1741లో 18th centuryలో ఒక సంఘానికి వెళ్ళి వాక్యాన్ని బోధించాడు. ఈ వ్యక్తి ఏంటి అంటే, ద సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్ అని ఒక మంచి పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని చదివినటువంటి ఎంతోమంది వ్యక్తులు భయపడ్డారు, దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని సన్నిధికి వచ్చారు. అయితే ఈయన ఒకరోజు ఒక ప్రాంతానికి, ఒక చర్చికి వెళ్ళి
అమెరికాలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ జోనథన్ ఎడ్వర్డ్స్. ఈయన ఒక చర్చ్కి వెళ్ళి ఈ మాట మీద ప్రసంగం చేశాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమైన మాట. ఈ ప్రసంగాన్ని చేస్తూ ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు గమనించండి, మనుషులంగా మన జీవితంలో ఒకవేళ మనుషులంగా మనం మోసం చేసుకున్నా, బ్రతికినా, ఒకవేళ ఏది జరిగినా కూడా ఎస్కేప్ అయి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని యొక్క చేతిలో గనక ఒకవేళ నువ్వు జీవిస్తే, ఆయన చేతిలో గనక పడితే, యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించకుండా నీవు ఒకవేళ మత భ్రష్టత్వాన్ని కలిగి ఉండి జీవిస్తే, ఆ యొక్క చేతి నుండి తప్పించేటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. మీరు వినండి, నరకం అనేది అది రియాలిటీ, నరకం అనేది అది తప్పకుండా ఉండబోయేది. నరకం అనేది ఉంది గనక ఆ నరకం నుండి తప్పింపబడాలి అంటే ఆ జీవము గల దేవుని యొక్క భయంకరమైనటువంటి చేతి నుండి తప్పింపబడి అనేంటి మీరు గమనించండి, సాధువుగా, మృదువుగా, జాలి కలిగినటువంటి చేతిలో ఉండడం అనేది చాలా శ్రేయస్కరమైనది. మరి యేసుక్రీస్తుని కనుక ఈ రోజు కనుక నువ్వు వినండి చాలా జాగ్రత్తగా, నువ్వు ఎంత చక్కగా దేవుని సేవించినా, చక్కగా దేవుని యొక్క మందిరానికి వచ్చినా, చక్కగా దేవుని యొక్క మందిరానికి వచ్చి ఎప్పుడో ఆమెన టైంకి వస్తున్నావో, లేదా ఆరాధన టైంలో వస్తున్నావు, ఏ టైంలో నువ్వు వచ్చినా కూడా మీరు వినండి, క్రీస్తుని గనక నువ్వు ప్రత్యక్షంగా సొంత రక్షణగా స్వీకరించకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిందే. నేను మరలా చెప్తున్నాను, నీ ఆస్తి అక్కరకు రాదు, నీకున్నటువంటి ఉద్యోగం అక్కరకు రాదు, నీకున్నటువంటి బంధువులు అక్కరకు రాదు, నీకున్నటువంటి టైటిల్స్ అక్కరకు రావు. ఓకే, సో అండ్ సో ఈజ్ అ ప్రొమినెంట్ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. మేబీ ప్రగతి నగర్లో ఈయన చాలా గొప్ప వ్యక్తి అనుకోవచ్చు. ఆ గొప్ప వ్యక్తి ఇక్కడే గొప్ప, పరలోకంలో ఏ గొప్ప లేదు. ఆ గొప్ప వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నరకమే. నీకున్న టైటిల్స్ నేను తీసుకెళ్ళలేవు, నీకున్న ఆస్తి నీకు తీసుకెళ్ళలేదు, నీకున్నటువంటి పలుకుబడి నీకు తీసుకెళ్ళలేదు, నీకున్నటువంటి ఏ యొక్క డిగ్రీస్ నేను తీసుకెళ్ళలేవు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు మాత్రమే. ఈ ప్రసంగాన్ని జోనథన్ ఎడ్వర్డ్స్ బోధించినప్పుడు మీరు గమనించండి, అక్కడ నిలబడ్డటువంటి వ్యక్తులు చాలామంది చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, వాళ్ళు నిలబడ్డటువంటి ప్లేస్ అంతా కదిలినట్టు అనిపించిందట వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, కూర్చున్న చోటుని ఏడవడం ప్రారంభించారు. ప్రభా, మేము మిమ్మల్ని తెలుసుకోవాలి, ఆ నరకానికి మేము వెళ్ళకూడదు, నరకం అంటే మాకు అవసరం లేదు, పరలోక రాజ్యానికి మేము రావాలి ప్రభు అని గోజాడుతూ ఏడ్చు ఆ యొక్క దినం నా దేవుని సంధానంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి దేవుని అంగీకరించినటువంటి వ్యక్తులు ఉంటున్నారు. ఈరోజు మరలా నేను చెప్తున్నాను, దయచేసి వినండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పి ముగిస్తాను. చాలా మట్టుకు ప్రతిసారి అనుకునేది ఏంటి అంటే, నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను ఇన్ని సంవత్సరాల క్రైస్తవుని అని చెప్పుకుంటూ 10, 20, 30, 40, 50 సంవత్సరాల క్రైస్తవం, నేను సీనియారిటీ అనుకోవచ్చు. క్రిస్టియన్లో సీనియారిటీ అక్కడికి రాదు. క్రిస్టియన్లో సీనియారిటీ నువ్వు సీనియరా జూనియరా దేవునికి సంబంధం. అదే వాక్యం, మొదటి వారు కడపడివారు ఎవరు చెప్పారు ఈ మాట చెప్పండి? దేవుడు. కానీ మనం గొప్పలు చెప్పుకుంటాం. నేను ఇంత ఆ చర్చ్ కట్టినప్పుడు ఉన్న నేను 50 సంవత్సరాల క్రైస్తవుని, నేను 60 సంవత్సరాల క్రైస్తవుని, నేను 10 నాకంతా నాకు ఇన్ని 30, 40, 50 సంవత్సరాల మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. నీ ఎక్స్పీరియన్స్ ఏం అక్కడికి రాదు. ఆ రోజు నిన్ను నరకం నుండి తప్పించడానికి, నీ నరకం నుండి తప్పించబడాలి అంటే, నువ్వు నీ ఆత్మ విడిపింపబడాలి అంటే నువ్వు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అందుకే ఎంతమంది నిజంగా ప్రార్థన పరులుగా జీవిస్తారు, ఎంతమంది చక్కగా ప్రార్థించగలరు. మనకు టైటిల్స్ కావాలి కానీ ప్రార్థన చేయం మనం. మనకు టైటిల్స్ కావాలి కానీ మోకరించాం. మనకు టైటిల్స్ కావాలి, విశ్వాస జీవితంలో మనం ఎదగకూడదు. మనం ఈ టైటిల్స్ పరలోకం తీసుకెళ్ళవు. దయచేసి నేను మిమ్మల్ని బతిమలాడుచున్నాను, దయచేసి వినండి. మనకున్న సమయంలోనే, మనకున్న పరిధిలోనే ఆ క్రీస్తును సొంత రక్షకుని మీరు అంగీకరిస్తేనే ఆ పరలోక రాజ్యానికి అర్హులు. ఇంకా సమయం ఉంది అనుకుంటూ మీరు నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండి లోకంలో ముందుకు సాగితే అందరం అయ్యో అని మనం ప్రేమ చూపించవచ్చు, మన సంఘం అంతా ప్రేమ చూపించవచ్చు మీ గురించి. కానీ ఆ రోజు సంఘం అక్కడికి రాదు, పాస్టర్ అక్కడికి రారు, సంఘ పెద్దలు అక్కడికి ఎవరు అక్కడికి రారు. దేవుడు మాత్రమే నరకానికి పంపించే దేవుడు. మరి అటువంటి భయంకర జీవం గల దేవుని చేతిలో భయంకరం అన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఈరోజు ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి సొంత రక్షణ అంగీకరించి సంఘం నిర్లక్ష్యపరచకుండా ప్రతిదినం కూడా ప్రభువా నా ద్వారా మీరు క్రియలు జరిగించండి, నన్ను మీరు వాడుకోండి, ఆ సత్యాన్ని గూర్చినటువంటి సరైన జ్ఞానాన్ని నాకు అందించండి, నేను మీతో జీవితాన్ని కొనసాగించడానికి, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నాకు తగినటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా అని మీరు వ్యక్తిగతంగా ప్రార్థించినట్టయితే మీ ప్రార్థన వినేటువంటి వాడు ఆయన, మిమ్మల్ని రక్షించే దేవుడు ఆయన, మిమ్మల్ని పరలోక రాజ్యము తీసుకెళ్లే దేవుడు కూడా ఆయనే. కాబట్టి అటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఎవరైనా ఒకవేళ ఇటువంటి సందిగ్ధంలో ఉండి
వాక్యాన్ని ఇంకా సరిగా ఆ వాక్యం తెలిసి కూడా రక్షించే దేవుడని తెలుసుకొని కూడా ఆయన కార్యాలు జరిగించే దేవుడని తెలుసుకొని కూడా ఇంకా నిర్లక్ష్యపరుస్తూ ఇంకా సమయం ఉంది అనుకుంటూ క్రీస్తుకు సరైనటువంటి చోటు ఇవ్వకపోతే ఆ పరలోకంలో నీకు చోటు లేదు. ఇక్కడ చోటు నీ హృదయంలో దేవుడికి చోటు లేకపోతే ఎక్కడ లేదు చెప్పండి. ఇక్కడ చోటు దేవుడికి ఇస్తేనే పరలోకంలో దేవుడికి చోటు. అందుకే ఇంకా ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ వేషధారణతో కూడుకున్నటువంటి బ్రతుకుని తీసేసేయాలి. ఏంటంటే యాక్టింగ్ అనేది చాలా మట్టుకుంటుంది. చాలామంది క్రైస్తవులు యాక్టింగ్ అంటే ఇంకా వీళ్ళు చూస్తే నిజంగా ఎంత ప్రార్థన పరులో వీళ్ళు అనుకుంటాం మనం చూసినప్పుడు కదా. కొంతమందిని చూస్తే వీళ్ళు ఎంత వాక్యం తెలిసిన వాళ్ళో అనుకుంటాం మనం కొన్నిసార్లు చూసినప్పుడు. వీళ్ళు ఎంత విశ్వాసాన్ని కలిగిన వ్యక్తులు అనుకుంటాం మనం కొన్నిసార్లు. వాళ్ళ మాట తీరు అన్నీ చూసినప్పుడు ఒక్కసారి బయట అడుగు పెట్టామంటే దట్ ఈజ్ యువర్ ట్రూ కలర్, దట్ ఈజ్ యువర్ రియల్ క్యారెక్టర్. చర్చ్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, బయటకు వెళ్ళిన తర్వాత నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా ఉంది, నువ్వు మోసం చేస్తున్నావా, అబద్ధం ఆడుతున్నావా అనేది సంఘంలో ఉన్నప్పుడు మనం అందరం చూడొచ్చు. కానీ బయట ఉన్నప్పుడు ఎవరైనా సంఘంలో చూస్తాడో దేవుడు, బయట ఉన్నప్పుడు కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి ఇప్పటికైనా ఇక నుండైనా ఒకవేళ ఇంకా ఆసక్తిలోనే జీవించినట్టయితే ఆ జీవితాన్ని బ్రతుకును మార్చుకొని నిర్లక్ష్యపరచకుండా, సంఘంలో దేవుని నిర్లక్ష్యపరచకుండా సరైన విధంగా ముందుకు వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతాం. కాబట్టి మాటలు మన దేవుడు దీవించి ఆస్వాదించును గాక.